బ్రేకింగ్ న్యూస్. విశాఖలో హై స్పీడ్ బైక్ రేసింగ్ జరుగుతుండగా దాడి చేశారు పోలీసులు. ఈ దాడిలో మొత్తం 16 బైక్లు పట్టుబడ్డాయి. 4 రోజుల క్రితం 38 బైక్లను సీజ్ చేయగా ఇవాళ మరికొన్ని బైక్లను సీజ్ చేశారు అధికారులు. ప్రమాదకరంగా బైక్ రైడ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కొత్త జరిమానాలు దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని సూచిస్తున్నారు పోలీసులు. మోటార్ వాహన చట్టం ఉల్లంఘనకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని వార్న్ చేస్తున్నారు వైజాగ్ పోలీసులు. విశాఖలో హై స్పీడ్ బైక్ రేసింగ్ జరుగుతుండగా దాడి చేశారు పోలీసులు. ఈ దాడిలో మొత్తం 16 బైక్లనైతే ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ హై స్పీడ్ బైక్ రేసింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఎవరైతే ఈ బైక్ రేసింగ్ కి పాల్పడ్డారో వారిని ఏమైనా అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? పగలు రాత్రి తేడా లేకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి బైక్ రేసర్లను పోలీసులు అయితే చొక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ సిటీలో రాత్రి సమయంలో 10 గంటలు దాటిన తర్వాత అనేక మంది యువకులు బైకులతో హై అండ్ బైకులు తీసుకుని రోడ్ల మీద ఇష్టానుసారంగా వాళ్ళు రైడ్ చేయడం, దాంతో పాటుగా కొన్ని బైక్ రేసింగ్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అలాంటి వాళ్ళందరికీ కూడా పోలీసులు అయితే కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనము విజువల్ లో కూడా చూస్తే ఒక్కొక్క బైక్ మీద నలుగురు కూడా డ్రైవ్ చేస్తూ ఆ బైక్స్ ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, ఏ విధంగా రైడ్ చేస్తున్నారో కూడా మేమైతే చూడొచ్చు. వాళ్ళ ముందు వెనక వస్తున్నటువంటి వాహనాలు డ్రైవ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముఖ్యంగా నిన్న ఒక్కరోజే దాదాపుగా 16 బైక్స్ అయితే వీళ్ళు బైక్ రేసర్ల దగ్గర నుంచి సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 4 రోజుల క్రితం మరొక 38 బైకులను అయితే పోలీసులు సీజ్ చేశారు. మొత్తంగా చూస్తే దాదాపుగా 48 బైకుల్ని 2 రోజుల వ్యవధిలోనే పోలీసులు అయితే వీళ్ళు సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ బైక్ రేసర్ లో అనేక మంది మైనర్స్ కూడా ఉండడంతో వాళ్ళని జువెనల్ హోమ్ కి తరలించడం, అదేవిధంగా మేజర్లుగా ఉన్నటువంటి వాళ్ళని కేసు నమోదు చేసి జైలుకి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా ఈ బైక్ రేసులు చేస్తున్నటువంటి వాళ్ళని క్షమించేది లేదు, ఫైన్ వేసి వదిలేది లేదని కూడా వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ కొత్త జరిమానాలను దృష్టిలో ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఇందులో మైనర్లు ఇంతకు ముందు కూడా ఇదే విధమైనటువంటి బైక్ రేసింగ్ కు పాల్పడి కేసుల్లో ఇరుక్కున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి 2 సార్లు 3 సార్లు ఫైన్లు వేయడం, హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ప్రస్తుతం అయితే జైలుకు కూడా పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిన్న అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఒక జువెనల్ హోమ్ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తిని కూడా ఆ వ్యక్తి కూడా మళ్ళీ ఆ బైక్ రేసులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో అతను మళ్ళీ అరెస్ట్ చేసి ఆ జువెనల్ హోమ్ పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్త జరిమానాలని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే 10,000, 25,000 రూపాయలు కూడా జరిమానాలు విధించడం అయితే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళని ఉపేక్షించేది లేదు అని పోలీసులు అయితే హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పోలీసులు ఐడెంటిఫై చేస్తున్న తీరు కూడా ఇప్పుడు కొత్త టెక్నాలజీ పెరిగినటువంటి నేపథ్యంలో ఎవరైతే బైక్ రేసులకు పాల్పడి అటు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ రీల్స్ ని షేర్ చేస్తున్నారో ఆ రీల్స్ ఆధారంగా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మరి పోలీసులు అయితే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బైకులను కూడా ఎట్టి పరిస్థితుల్లో వెంటనే ఇచ్చే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే బైక్ రేసర్లకు అయితే విశాఖ పోలీసులు చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ రాజు, థ్యాంక్ యూ.